వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నవీన్. నేను ప్యారిస్లో ఉంటాను. సో ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే స్కేట్ బోర్డ్ కొనడానికి పోతున్నాం. స్కేట్ బోర్డ్ ఎప్పటి నుంచో నడపాలని ఉండే, అది ప్రాక్టీస్ అవి కొంచెం నేర్చుకోవాలని ఉండే. నేను సాయి స్కేట్ బోర్డ్ కొనడానికి పోతున్నాం. సో వెళ్ళే దారిలో మాకు టైం ఎంత పడుతుంది? 55 మినిట్స్ పడుతుంది. 55 మినిట్స్ ఇలా అక్కడికి వెళ్తాం. తర్వాత మనకి వర్క్ పోవాలి. అందుకని చెప్పేసి తొందరగా బయలుదేరాం. నార్మల్గా అయితే ఇక్కడ నుంచి అక్కడికి తొందరగానే వెళ్తాం, కాకపోతే మెట్రో క్లోజ్. సో అందుకని చెప్పేసి వేరే రూట్ ద్వారా వెళ్తున్నాం. సో ఈ మెట్రో వెళ్ళి పాస్ పెట్టి మళ్ళీ రిపబ్లిక్లో దిగాలి. రిపబ్లిక్లో దిగి అక్కడ నుంచి M8 ఎక్కాలి. M8 ఎక్కి మళ్ళీ ఆ పెట్టిలో అంటే అదే లాస్ట్ స్టాప్. ఆ లాస్ట్ స్టాప్కి వెళ్ళిపోవాలి. సో నేను వెళ్ళే దారిలో కొన్ని షూట్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. ఇప్పుడు వీడియో అయిపోతుంది, మళ్ళీ కలుద్దాం. అయితే దిగేసి మళ్ళీ చెప్పాను కదా M8 ఎక్కాలి. M8 ఎక్కితే ఫుల్ లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి నడవాలి. ఇక నడవడానికి ఒక 100 మినిట్స్. ఈ గ్యాప్లోనే మనం ఒక స్టేషన్ నుంచి అంటే ఒక రోడ్ నుంచి ఒక 5 రోడ్లు దాటినట్టు ఉండిద్ది ఇక్కడ. ఎందుకంటే మొత్తం అండర్ గ్రౌండే కనుక A to Z నీకు మొత్తం లోపల. బాబాయ్ మంచి పాట పాడేవాడే లేడు, లేకపోతే మొత్తం వైబ్ ఉండిద్ది. క్రిటిల్లా ఇది లాస్ట్ స్టాప్, మనం దిగాల్సిందే. ఇది లాస్ట్ స్టాప్. ఆ లాస్ట్ స్టాప్ దిగడానికి దగ్గరగా 18 స్టాప్లా ఏమో లెక్కలేదు. 18 స్టాపులు ఉంటాయి. 18 స్టాపులు అంటే దగ్గరగా 30 నిమిషాలు ట్రైన్లో రీల్స్ చుట్టం తప్పితే పెద్ద పీక్ అనే పని లేదు మాకు. అంతకుమించి ఏం చేయలేం. ట్రైన్ అయితే వచ్చేసింది కరెక్ట్ టైంకి. సో క్రిటిల్లా లాస్ట్ స్టాప్ కాదు, ఇంకో స్టాప్ ఉన్నట్టుంది క్రిటిల్లాకి. సో ఆ స్టాప్లో దిగితే మీరు మాల్కి వెళ్ళడానికి దారి ఉంటుంది. దిగిన ఎమ్మటనే యాక్సిలరేటర్ పైకి ఎక్కేసి మాల్ లెఫ్ట్ సైడ్ తిరిగితే అదే ఉంటుంది. అదే ఇల్లు మా పెద్దది. ఇక్కడికైతే వచ్చేసాం. సో ఈ లోపలికి వెళ్ళి స్కేట్ బోర్డ్ చూసి కొనేసరే. ఇది లాస్ట్ స్టాప్. మనకి ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్ కానీ ఒక యావరేజ్ పర్లేదు, మరీ అంత ప్రిమార్క్ ఉంది. ప్రిమార్క్లో కొంచెం తక్కువ ఉంటాయి కాస్టెస్. మీరు ఎవరైనా ప్యారిస్లో ఉండి బట్టలు కొనాలనుకుంటే ప్రిమార్క్ ఇక్కడ రావచ్చు. ఇక్కడ తక్కువలో ఉండిద్ది. పెట్టిల్లు అది దగ్గర ఇదిగో విత్తనాలు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇటు రోడ్డు వెళ్ళండి. ప్రిమార్క్కి మనం కింద చూసాం అప్పుడు. ఇన్ని షాపింగ్ మాల్స్ ఉంటే మేము ఏదో ఒకసారి వచ్చి డ్రెస్సెస్ తీసుకున్నాం. ఇది ఇటలీలో ట్రిప్పింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసి. అప్పుడు తీసుకున్నప్పుడు ఏదో ఒక దాంట్లోకి వెళ్ళి స్కేట్ బోర్డ్ చూసాం. ఇప్పుడు ఏంటంటే టాస్క్ మాకు స్కేట్ బోర్డ్ ప్లేస్ ఎత్తకాలి. ఇది మ్యాటర్. ఇన్ని ఉన్నాయి. ఇన్నిట్లో దగ్గరగా ఆ షాపింగ్ మాల్స్ ఎక్కడ ఉన్నాయో, డ్రెస్సింగ్ మాల్స్ అక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్పోర్ట్స్ ఇగో వీటిలో ఎతకాలి. ఇక మేము వెళ్ళి మొత్తం 3 ఫ్లోర్లు. ఒక్కొక్క ఫ్లోర్కి ఫుడ్డు,
అండ్ ఇంకోటి ఇది వచ్చేసరికి మాల్స్ ఇక డ్రెస్సెస్, ఇది వచ్చేసరికి షూస్ సంథింగ్ బట్టలు ఇవన్నీ ఉంటాయి మొత్తానికి లోపల ఏరియా. కంప్లీట్ చేద్దాం. 1 కంప్లీట్ చేసి ఫస్ట్ అయితే 1 కంప్లీట్. అదే కింద అయితే కాదురా, ప్రీమార్క్ ఇవ్వ. ప్రీమార్క్కి పైన సంథింగ్ సెకండ్ చేద్దాం. స్పోర్ట్స్ ఇబ్బంది కదా. అది ఫస్ట్ సెకండ్ కంప్లీట్ చేద్దాం, తర్వాత ఫస్ట్. సెకండ్ ఫ్లోర్. వీకెండ్ కదా, మొత్తం ఇక మనుషులందరూ ఇంకేడే ఉంటారు, మాళ్ళల్లోనూ లేకపోతే ఆ పబ్బుల్లోనూ లేకపోతే ఆ రోడ్ల మీద మొత్తం చిల్ అవుతూ ఉంటారు. మాకు వీకెండ్ వచ్చిందంటే చెప్పురా వర్క్, అది తప్పితే ఏమి ఉండదు మాకు వీకెండే వర్క్. వీకెండ్ రాకపోతే నో వర్క్. అందుకని చెప్పేసి వీక్ డేస్లో కష్టపడి వీకెండ్లో కష్టపడి మొత్తానికి కష్టమే ఇక్కడంతా మిగిలేది. కాకపోతే ఏంటంటే చిన్న సాటిస్ఫాక్షన్ అప్పుడప్పుడు ఇలా తిరుగుతా ఇలా చూస్తే. దీని కిందనే ఉంది, కింద ఫ్లోర్లో. సో మేము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. మనం ఏదైతే మెట్రో దిగి నడుచుకుంటే బ్రిడ్జి మీద నుంచి వస్తామో అది సెకండ్ ఫ్లోర్, అండ్ కిందకి వెళ్ళేది అది ఫస్ట్ ఫ్లోర్, అండ్ ఇంకొంచెం పైన ఉండిద్ది అది థర్డ్ ఫ్లోర్. మేబీ ఇదే థర్డ్ ఫ్లోర్ అనుకుంటారా, కాదా? మనమైతే ఇంటర్ స్పోర్ట్ ఇక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, మన దగ్గర ఏమీ లేదు, సంచిలో సెక్యూరిటీ బాబాయ్ ఉంటాడు. వాడిని దాటుకొని ఇప్పుడు డైరెక్ట్గా స్కేట్ బోర్డు. వింటర్ సీజన్ వస్తుంది కనుక మొత్తం A to Z స్వెటర్సే ఉన్నాయి, స్టార్ట్ అయినాయి సంబంధించింది. ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళి స్కేట్ బోర్డు, నాకు ఎగ్జాక్ట్ ప్లేస్ తెలుసు, ఎందుకంటే పోయినసారి వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నా. నార్మల్గా నేను స్కేట్ బోర్డ్ తీసుకుందాం అంటే టీంలో తీసుకున్నా, అది దరిద్రంగా ఉంది, దానివల్ల రిటర్న్ పెట్టేసేసి ఇక్కడే తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చూద్దాం ఇక్కడ ఉంటే నా లక్, లేదంటే వీడియో అవ్వనట్టే మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ దేంట్లో ప్లేస్ సెట్ చేయడమే. ఎందుకంటే టైం కూడా 5 అవుతుంది, 5:30 అవుతుంది. సీదా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగితే స్కేట్ బోర్డ్ ఉంది. స్కేట్ బోర్డ్ ఫైనల్గా బోర్డ్ అయితే తీసేసుకున్నాం. ఇది మా స్కేట్ బోర్డ్. సో ఇది వచ్చేసరికి 54.99 euros పడుతుంది మన కరెన్సీలో. ఎంత రాసాయి? 5,600 పడుతుంది. సో మనకైతే తీసుకోవాలి, ఎప్పటి నుంచో ఉండే ఆశ. సో తీసేసుకుంటున్నాను. ఇది తీసుకొని ప్రాక్టీస్ చేసి కొంచెం నేర్చుకోవాలి స్కేట్ బోర్డు. అండ్ నార్మల్గా అయితే నేను చెప్పులు వేసుకొని వచ్చాను. సో అందుకని చెప్పేసి సమ్మర్ కదా, చెప్పులు వేసుకొని వచ్చాను. సో అందుకని నాకైతే రాదు, బట్ ఏంటంటే నేర్చుకోవాలి. సో ఇది స్కేట్ బోర్డు తీసుకోవాలి, వెళ్ళి పే చేయాలి. ఇదైతే ఫిక్స్ అయ్యాను. ఇది ఓకే. డీజల్ బాబా ఇచ్చాడు, సౌండ్ చేయొద్దు అన్నాడు, వెళ్ళకుండా వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కొంచెం బిల్ పే చేసి ఈ వీడియో అంతే. చూస్తే నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి. అండ్ ఇంకా దీని మీద ఇంకా ట్రావెల్ చేయాలని ఉండే, సో అది కూడా మీకు చూపిస్తాను, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అది కూడా చెప్తాను. అండ్ దెన్ బైస్, సీ యూ. మళ్ళీ కలుద్దాం. నేను మీ నవీన్. లైక్ చేయి, ఫాలో చేయి, సబ్స్క్రైబ్ చేయి. నచ్చితే చూడు బ్రో, లేదా 10 మంది పంపించు. అరే ప్యారిస్లో ఉన్నాడు, మనోడే, మన ఆంధ్రాడే, సార్ లైవ్ కొట్టమని చెప్తావని నాకు తెలుసు. సో సీ యూ. కట్ ఇట్. వాచ్ చూస్తున్నాడు, ఇప్పుడు కొనేస్తాడు. ఫోటో తీసుకుంటున్నాడు, మళ్ళీ వచ్చే నెల వచ్చి మనోడు ఆ వాచ్ కొనేస్తాడు.
€50 తోటి 50 euros ఏమో క్యాష్ అండ్ 5 euros ఏమో కార్డ్తో పే చేస్తున్నారు రివార్డ్లో. సిల్ప్లే మెస్సీ. Vas-y, attendez. Non, pas, ça marche pas. Attendez. Oui, c'est bon. Merci. Merci beaucoup, madam. Awa. Bonjourne. Awa. సో బోట్ అయితే కొనేసాం. అది ఈ ఆల్ట్ సందడి. అవా చెఫ్. సో మన దగ్గర బోర్డు ఉంది, ఇక నేర్చుకోవటమే ఆలస్యం. ఈ వీడియో ఇంతవరకే. బాయ్, సీ యూ. మళ్ళీ కలుద్దాం కొన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ. నేను మీ నవీన్, ప్యారిస్ ట్రావెలర్ విత్ సాయి, సైనింగ్ ఆఫ్.